హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చిన్న తిరుపతికి అయితే వెళ్ళామండి. దర్శనం చేసుకుందామని చెప్పేసి లైన్లో నుంచున్నాం. ఆ దర్శనం వచ్చేసి 2-3 గంటలు టైం పట్టేసేలాగా ఉందండి. మళ్ళీ ఫ్రీ లైన్ మానేసి 100 రూపాయల టికెట్ తీసుకుని అయితే వెళ్ళామండి. ఆ 100 రూపాయల టికెట్కి కూడా 3 గంటల టైం అయితే పట్టేసింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి భోజనానికి వెళ్దామని చెప్పేసి కౌంటర్లో నిల్చున్నామండి. చూసారండి, ఇది భోజనాల లైను. అక్కడ భోంచేసి బయటకు వచ్చేసాం. బావేమో అక్కడ ప్రసాదం కౌంటర్ కాడ ఆగిపోయారు. నేనేమో చిన్న పార్క్ ఉంటే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ పార్కులో చిన్నపిల్లలు ఆడుతుంటే చాలా సరదాగా అనిపించిందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆట ఆడుతుంటే వాళ్ళు జారుబళ్ళు ఆడుతారు, ఈ పక్కనేమో ఉయ్యాలు ఊగుతున్నారు. ఈ పక్కన ఈ బుడ్డ చూడండి, టైర్ మీద ఎక్కి ఎలా ఊగుతుందో అస్సలు భయం అన్నది లేదండి ఆ పాపకి. వాళ్ళు మాము ఊపుతా వెళ్ళిపోయాడని మళ్ళీ మాము అంటూ పిలిచింది. పాప అయితే వచ్చి చాలాసేపు పడింది. వీళ్ళు అయితే చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు అన్నట్టు మొత్తం తగ్గేదే లేదనుకుంటా అన్ని రౌండ్ అయితే వేసేస్తున్నారండి. ఈ పాప అయితే చూడండి, పడిపోతామని తెలుసు కూడా అటు ఒక చెయ్యి పట్టుకుని దాన్ని అయితే ఎక్కేసింది. వాళ్ళ మమ్మీ పిలుస్తుందని చెప్పేసి వెంటనే వచ్చేసింది. ఇది ఇక్కడ తాడుతూ కట్టేసిందంటే దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ తిప్పలు చూడండి, వాళ్ళకి ఒకళ్ళు ఎక్కుతామని ఒకళ్ళు దిగుతామని ఎలా ఎక్కి ఎలాగైతే సాధించేస్తున్నారు. ఇది జారు బల్లండి. ఇది ఈ పైనుంచి కిందకి ఎలా జారుతున్నారో పాప. వీళ్ళని చూస్తుంటే కూసేపు నేను కూడా చిన్నపిల్లని అయిపోతే బాగుండి అనిపించింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బుడ్డోడు ఏమీ లేదని చెట్టెక్కి కిందకి జారేస్తున్నాడు. ఈ బుడ్డ చూడండి, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వచ్చారు మళ్ళీ.